యూరిన్‌లో మంటగా ఉందా? అయితే ఇది సాధారణ సమస్య కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి ప్రతి ఒక్క మహిళ తప్పకుండా తెలుసుకోవాలి. దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ యూటీఐ అంటారు. ఇదేంటంటే మూత్ర వ్యవస్థలో బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్. మంట మరియు తీవ్రమైన అసౌకర్యం దీని యొక్క ముఖ్య లక్షణం. ఇది కిడ్నీలకు పాకకు ముందే జాగ్రత్త పడండి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఇన్ఫెక్షన్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటొచ్చేసి మూత్ర విసర్జనలో మంట రావడము, అదేవిధంగా తరచుగా యూరిన్‌కెళ్ళడము, యూరిన్ మసకక లేదంటే రక్తం రావడము వీటి యొక్క ముఖ్య లక్షణాలు. అసలు ఇది ఎందుకొస్తుందంటే నీళ్లు తక్కువ తాగడం వల్ల వస్తుంది. అదేవిధంగా క్లీన్‌గా లేని వాష్‌రూమ్స్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. ఇంకొకటి మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 3 రకాలుగా మనకి ఈ సమస్య వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. దీన్ని గాని నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నమాట. అంటే ఎక్కువగా జ్వరం రావడము, నడుము నొప్పి రావడము, వికారంగా ఉండడము వీటి యొక్క లక్షణాలన్నమాట. ఇది కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ పాకకు ముందే మనం జాగ్రత్తలు తీసుకొని దాన్ని నివారించుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా లేడీస్‌కి వస్తూ ఉంటుందన్నమాట. 10% ఎక్కువ రిస్క్ లేడీస్‌కి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లేడీస్‌లో మూత్రనాళం అనేది చిన్నగా ఉండడం వల్ల బ్యాక్టీరియా సులభంగా లోపలికి చేరుతుంది. కాబట్టి లేడీస్‌కి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది జెంట్స్ కంటే కూడా. దీన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలంటే యూరిన్ అనాలిసిస్ అని చెప్పేసి ఉంటుంది. అంటే నార్మల్ టెస్ట్ చేస్తారు. ఇంకొకటి యూరిన్ కల్చర్ అని టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్కాన్ పరీక్ష ద్వారా కూడా దీన్ని గుర్తించవచ్చు అనమాట. అదేవిధంగా ఇది రాకుండా మనం జాగ్రత్త పడాలి. లేదంటే వచ్చిందంటే మనం ఎలా ఉండాలంటే ఎక్కువగా నీళ్ళు తాగాలి. డైలీ ఖచ్చితంగా 4 లీటర్ల నీళ్ళు అనేది ఖచ్చితంగా తాగాలి. అదేవిధంగా క్రాన్‌బెర్రీ పవర్. ఈ క్రాన్‌బెర్రీ జ్యూస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్రాన్‌బెర్రీ జ్యూస్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్‌ని నివారించడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో, అదేవిధంగా హైజీనిక్‌గా ఉండాలి. అదేవిధంగా దీని యొక్క ట్రీట్మెంట్ రూల్స్ ఏంటంటే మనం ఎటువంటి యాంటీబయాటిక్స్ గానీ, ఏది గానీ డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు. దీనికి సంబంధించి ఏమన్నా కోర్స్ వాడితే అది పూర్తి చేయకుండా మంట తగ్గిపోగానే చాలామంది ఆపేస్తారు. కానీ అట్లా కాకుండా పూర్తి కోర్స్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుందన్నమాట. ఇంకొకటి ప్రోబయోటిక్స్ అనేది మన బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా డాక్టర్ యొక్క సలహాతోటి ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా మీ సొంత వైద్యం అయితే చేసుకోవద్దు. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేశారంటే దీనికి సంబంధించి డౌట్స్‌ని క్లియర్ చేసి మంచి సలహాని నేను ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.